మేమంతా కూడా మీకు అనుకూలంగా రావడానికి 3 పాలు మీతో నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నా. మీరు ఏ డిమాండ్స్ అయితే పెట్టారో దాన్ని కూడా మేము పార్టీలకు, ఎందుకంటే మేము కూడా రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీల వరకు మేము తీసుకొని పోయి వాళ్ళకు మనకు ఏదైనా సరే ఒక స్పష్టమైన హామీ రేపొద్దున రావడానికి కూడా వాళ్ళను అడగడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఏదైతే ఈరోజు మనము సమ్మె చేస్తున్నామో దీని గురించి మనం కూడా బాగా గుర్తుపెట్టుకొని, ఎందుకంటే శ్రమ దోపిడీ అనేది ఉండకూడదు, శ్రమకు తగ్గట్టుగా ఫలితం ఉండాలి అనే ఒక గొప్ప కాజ్ కోసమే మనము పోరాటం చేస్తున్నాము. ఎప్పుడైతే కరోనా వచ్చినప్పటి నుంచి ఆలోచించాక అన్నలంతా చెప్తున్నారు, ఈరోజు నిత్యావసర ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే పైన పెట్టుబడి పెరిగిపోయింది, రాబడి చాలా తగ్గిపోయింది అనే పరిస్థితి ఈరోజు చాలా చోట్ల. ఎందుకంటే ఎక్కడ చూసినా మామూలుగా సామాన్య ప్రజలు కూడా ఇదే సమస్యలోనే ఇబ్బంది పడిపోయే పరిస్థితి. అంటే ఏదైనా కొనాలంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి రోజు, కానీ వచ్చే ఆదాయం అనేది ఏ కుటుంబానికైనా తగ్గిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మనం దీని మీద ఒక మంచి కార్యక్రమం మీరు చేపట్టారు. ఖచ్చితంగా ఇది పూర్తి స్థాయిలో మీకు సఫలీకృతం కావాలని, దీని నుంచి మీకు అందరికీ మంచి జరగాలి ఈ సమ్మె నుంచి అని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి దాంతోపాటు కోవిడ్ టైంలో కూడా వర్కర్స్ అందరూ కూడా అప్పుడు వచ్చి జాయిన్ అయ్యారు, వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ బేసిక్గా ఉన్నారు, వాళ్ళని కూడా మీరు కలుపుకున్నారు. ఈరోజు ఇది మనకు ఐక్యతకు ఒక నిదర్శనం. కార్మికులు అనేవాడు ఒకటి పోరాటం అనేది, ఒకరికి జరిగిన సమస్య వాడికి ఏదో జరిగిందనుకోకుండా అంతా కలిసి పోరాటం చేస్తామనేది వాస్తవంగా చెప్పండి కార్మిక శక్తిలో అదొక పెద్ద గొప్పతనం. దానికి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏంటంటే మామూలుగా ఎవరైనా సరే ఒక సమస్య జరిగిందంటే వానికి జరిగింది నాకు జరగలే కదా అని పక్కకు పోతుంటారు. కానీ ఎప్పుడైనా సరే కార్మికులు ఒక యూనియన్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బలం అనేది మనకు చేకూరుతుంది. ఎప్పుడు మనం అంతా కలిసి ఎవరికి సమస్య జరిగినా ఒకటిగా ఉండి ఒక మాట మీద మనం పోరాటం చేస్తుంటాం. ఈరోజు ఇదే సందర్భంలో చిన్న మనము హిస్టరీ పోదాం, పాత ఒకసారి గుర్తు చేసుకోవాలా. మీకు అందరూ May 1 తెలుసు కదా, మేడే ఎప్పుడన్నా May 1 కదా, మేడే గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఇటువంటి సమ్మెలు కానీ డిమాండ్స్ కానీ శ్రమ దోపిడీ ఉండకూడదని కానీ పోరాటం జరిగింది. May 1న మనకు మేడే పెట్టింది కూడా అవన్నీ గుర్తు చేసుకోవడానికి. ఎక్కడో బోస్టన్లో జరిగిన ఆ పోరాటాన్ని, చికాగోలో జరిగిన పోరాటాన్ని మనమంతా కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలా. ఎందుకంటే ఈరోజు మనం ఇంత హక్కు ఉంది, మనం ఈరోజు ఈ రకంగా వచ్చి మనం పోరాటం చేయగలుగుతున్నాం. మన కనీస వేతనాలు ఉండాలని పోరాటం చేస్తున్నాం. లేకుంటే ఈరోజు మన శ్రమకు తగ్గట్టుగా వేతనాలు ఉండాలి, మాకు కూడా హక్కులు కలగాలి అని పోరాటం చేస్తున్నామంటే మేడే గురించి ఆ రోజు జరిగిన మన కోసం ఈరోజు మనం ఈ రావడం కోసం, లేకపోతే నిరుటి రావడం కోసం ప్రాణార్పణ చేసిన ఆ రోజు ఆ కామ్రేడ్లందరినీ కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళ స్ఫూర్తిని పెట్టుకోండి, అదే స్ఫూర్తితో మీరంతా పోరాటం చేయండి. తప్పకుండా మేమంతా కూడా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. మేమే కాదు, ఎవడైనా మీ దగ్గరికి వంగి రావాల్సి వస్తుంది. పరిస్థితి తీసుకురావాలంటే మీ ఐక్యత చాలా ముఖ్యమైనది అనేది మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇందులో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒకడు ఒక పక్క నుంచి మాట్లాడుతూ అంటాడు, ఒకరు తగ్గమంటారు, ఒకరు తగ్గొద్దని, రకరకాల మాటలు వస్తా అంటే దీని ఎట్లా గుర్తుదనం చేయాలని. కానీ ఎక్కడా తగ్గొద్దండి, ఒకే మాట మీద ఉండండి. మీ పోరాటం అనేది మీరు సాగించాలని, ఈ పోరాటం కూడా పూర్తి స్థాయిలో అందరికీ ఉపయోగం రావాలని చెప్పని పేరు మిమ్మల్ని అందరినీ కూడా ఆశించుకుంటున్నారు.